ఏంటారు ఇది? వర్క్ మీద డెడికేషన్ లేకపోతే రిజైన్ చేసేయాలి కానీ ఎందుకు మాకు తలనొప్పులు తీసుకొస్తావు? కొంచెం కూడా సెన్స్ లేకుండా. శాలరీ మొత్తం కరెక్ట్ టైం తీసుకుంటావు. తీసుకొని శాలరీకి వర్క్ చేయాలని తెలీదా? ఎక్కడి నుంచి వస్తారో ఏమో. గెట్ అవుట్. వెళ్ళేటప్పుడు డోరేసెల్లు. అరుషి, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి? కలిసి వెళ్దామన్నావు. నువ్వు ఏదో పనిలో ఉన్నావుగా, క్యారీ ఆన్. పనిలో ఉన్నానా? సర్లే. ఏమైంది? ఏం లేదు, ఏదో క్యాజువల్గా అలా. హాయ్ రా, ఎలా అయింది డే? ఏదో అయిందిలే అమ్మా. త్వరగా రా, రెడీ అయి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినేసేయండి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను పడుకుంటున్నా. ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేస్తున్నా, నచ్చిన పని చేయకుండా అడ్జస్ట్ అవుతూ కెరియర్లో ఫెయిల్, ప్రేమని మనసులోనే దాచుకొని చెప్పకుండా లవ్లో ఫెయిల్, అన్ఇంట్రెస్టెడ్గా వర్క్ చేస్తూ తెచ్చుకుంటూ జాబ్లో ఫెయిల్, పెళ్ళిని వద్దు అని చెప్పి పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడంలో డాక్టర్గా ఫెయిల్, ట్రూ ఫ్రెండ్స్ దొరక్క మంచి ఫ్రెండ్షిప్ సంపాదించడంలో ఫెయిల్, అన్నీ అడ్జస్ట్ చేసుకొని సంతోషంగా ఉండడంలో ఫెయిల్ 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 టోటల్గా ఆరుషి అని నేమ్ పెట్టుకున్నా నేను ఫెయిల్. వెల్కమ్ టు బ్రెయిన్ వరల్డ్, వేర్ మూమెంట్స్ బికమ్ థాట్స్, థాట్స్ బికమ్ డ్రీమ్స్. థాట్స్ ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉంటాయి, బట్ డ్రీమ్స్ నో నో. ఇక్కడ లాజిక్స్ ఉండవు, ఓన్లీ హాల్యూసినేషన్స్. మనం ఎలా పడితే అలా చేస్తుంటాం. నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్. వీ కాంట్ కంట్రోల్ దెమ్. రియల్ లైఫ్లో బ్లాస్ట్ అయిన విషయాలు ఇక్కడ సెపరేట్ అవుతాయి, లేదా ఇంకా డేంజరస్గా బ్లాస్ట్ అవ్వచ్చు. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే నీ డ్రీమ్ నీ మాట కూడా వినదు. నేను వర్క్ చేయనట్టు ఆయనకెలా తెలుసు? నేను చెప్పలేదు, ఆయన అడగలేదు. ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారబ్బా? శ్రీజనా? తినతో నాకు గొడవలేమున్నాయి? దీనికి నా మీద కోపమేముంది? నోను, శ్రీజ ఉండదులే. నో, సంధ్య కూడా కాదు. సురేషా? సార్ ఘోరంగా తిట్టారే సంగీత్ని. వెళ్తున్న వాడిని పిలిచి మరీ గెలుక్కున్నాడు. పాపం సంగీత్ ఇజ్జత్ మొత్తం పోయింది. ప్రాజెక్ట్ని ప్రోడక్ట్ అని ఎవరైనా రాస్తారా? ఎల్కేజీ పిల్లోడు కూడా రాయాడు. స్టాప్. దీనికి హర్ట్ అయి ఉంటాడా? ఇంత చిన్న విషయానికి హర్ట్ అయి ఉంటాడా? రివెంజ్ కోసం నా మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటాడా? ఏమోలే, హట్టే కాదు, బిల్డింగ్ కూడా అవ్వచ్చు. ఈ మధ్య ఎందుకు ఈగోలు పెరిగిపోతున్నాయి చెప్పలేకపోతున్నాం.
రేపు వెళ్ళి సారీ చెప్తా. ఇలా మిస్అండర్స్టాండింగ్స్, బ్యాక్ బిచ్చింగ్స్ వల్ల టెన్షన్స్ క్రియేట్ చేయడం ఎందుకు? ఒక సారీనే కదా చెప్తే అయిపోతుంది. పెద్దలు అంటారు కదా, టైం బాగోలేనప్పుడు చిన్న పుల్ల తగిలినా కింద పడతామని. ఆ ఒక్కరోజు పేరెంట్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకపోయి ఉంటే నాకు ఇష్టమైన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని. ఇలా అడ్జస్ట్ అవుతూ జాబ్ ఉంటుందా పీకుతుందా అని భయపడుతూ ఎవరెవరో ఫీలింగ్స్ కోసం నేను డౌన్ అవుతూ బ్రతకాల్సి వచ్చేదే కాదు. ఇలా ప్రతిరోజు రాత్రి నాకు ఇష్టమైన పని చేసుకుంటే హ్యాపీగా ఉండేదాన్ని కదా అని ఆలోచిస్తూ ఉండేదాన్నే కాదు. ఆరు, చెప్పేది విను. నువ్వు ఎలా ఉంటావో, ఎక్కడ హ్యాపీగా ఉంటావో, ఎలా నడుచుకుంటావో నాకు తెలుసు. నువ్వు ఎంచుకున్న ఫీల్డ్ మనకి, మన ఫ్యామిలీకి సెట్ కాదు. సో చెప్పింది బుద్ధిగా విను. ఏంటమ్మా నువ్వు? నాన్న మీరైనా చెప్పండి. అమ్మ చెప్పింది కరెక్టేనమ్మా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు హ్యాపీగా ఉండలేవు, మేము హ్యాపీగా ఉండలేము. చక్కగా మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండవలసిన అమ్మాయివి ఇలా ఏది పడితే అది చేస్తే కరెక్ట్ కాదమ్మా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చక్కగా ఏదన్నా మంచి జాబ్ చేసుకో. ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా మీ డాడీ కాదనలేదు. అలాంటిది ఇది కూడా నీ మంచి కోసం మేము ఆలోచించి చెప్తున్నాం. అర్థం చేసుకో. ఓకే. కళ కన్నడం తప్పేమో కదా, సంతోషంగా ఉండనివ్వదు అది. ఇట్స్ అ బ్యాడ్ అడిక్షన్. ఆ రోజు నేను నో అని చెప్పి ఉంటే, నాకు నచ్చింది నేను చేస్తాను, లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను, నన్ను వదిలేయండి. అసలు వరుణ్ తనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? పైగా నవ్వుతూ చేతులేసి. సంధ్యకి నేను వరుణ్ణి ప్రేమిస్తున్న సంగతి తెలుసు కదా. నన్ను సైడ్కి నెట్టేసి కనెక్ట్ చేసుకుందాం అనుకుంటుందేమో. నీ అమ్మ దొంగ ముఖం దానా! ఎలాగైనా త్వరగా నా ఫీలింగ్స్ని వరుణ్కి చెప్పేయాలి. ఎలా చెప్పాలి? రే నువ్వే టికెట్స్ తీసుకోరా. వరుణ్, రే ఆగు. నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఈవినింగ్ అలా పర్సనల్గా మీట్ అవుదామా? ఏయ్, పర్సనల్ ఏంటే నీ అబ్బా, సరిగ్గా కన్వే చెయ్యి. కంగారులో బూతులు మాట్లాడుతున్నావు. ఓకే ఓకే. వరుణ్, వరుణ్, హ్మ్? నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆఫీస్ అయ్యాక క్యాఫేలో మీట్ అవుదామా? ఓకే. వెళ్దామా? మాట్లాడుకోవడానికి కెఫే దాకెందుకు, ఇక్కడే మాట్లాడుకోవచ్చు. అవునారు, ఏదో ఇంపార్టెంట్ చెప్పాలన్నావు, చెప్పు. అంటే అది ఫస్ట్ తాగు. ఓకే. ఇప్పుడు చెప్పు. అంటే అది వరుణ్, ఎలా ఉంది పల్పి ఆరెంజ్? ఒసేయ్, ఇమాజినేషన్లో కూడా ఏంటే నీ తొక్కల భయం? మూసుకొని చెప్పు. అంటే వరుణ్, నువ్వు అంటే నాకు. హాయ్ సంధ్య, వాట్సాప్? దీనమ్మా, ఇది ఇప్పుడే కాల్ చేయాలా? రిపీట్. ఏమైంది, ఏదో ఇంపార్టెంట్ అన్నావు? అంటే వరుణ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అంటే ఆరు, అది యాక్చువల్లీ వద్దులే, ఇమాజినేషన్లో కూడా నెగటివ్ వైబ్రేషన్ ఎందుకు? ఓకే చెప్పాడని అనుకుందాం. ఎలాగైనా రేపు
ధైర్యంగా చెప్పేయాలి. ఆరుషి ఆరుషి ఏంటి మంచి సంబంధం వచ్చింది, చేసుకుంటావా? ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు సింగిల్గా? ఇంకా లేట్ అయిందంటే మంచివాడు దొరకడే, ప్లీజ్ చేసుకో. ఓకేనారా? పెళ్లి సంబంధం చూడనా? వద్దు నాన్న, నాకు అప్పుడే పెళ్ళి వద్దు. ఈ అడ్జస్ట్మెంట్స్కి నాకు నేను సెట్ అవ్వాలి ఫస్ట్. నన్ను వదిలేయండి ప్లీజ్. రెడీ అయ్యాక నేనే చెప్తాలే. పడుకోకుండా ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను? నిద్రపోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఏం టెన్షన్స్ లేకుండా, బాధలు లేకుండా. నిద్రపోవడానికి ఒక్క క్షణం పట్టేది కాదు. కానీ ఇప్పుడు నిద్రపోవాలంటే ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అబ్బా, ఏంటి ఈ ఆలోచనలు?